మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఎల్&టీ కంపెనీల భవనాలను పరిశీలించిన ఆయన భవన నిర్మాణ పనులు వేగవంతం కావాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలో నర్మన్ పోస్టార్ కంపెనీతో రాజధాని డిజైన్లు జరిగాయన్నారు. రాజధాని కట్టకూడదనే దురుద్దేశంతో గత ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కట్టిన 9,000 కోట్ల నిర్మాణాలు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన గుర్తు చేశారు. యాక్చువల్గా గత ప్రభుత్వానికి అవగాహన లేక ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా, ఒక సిటీని ఎలా డెవలప్ చేయాలని తెలియక ఎంతో కష్టపడి 14-19లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ మినిస్టర్ని కలిసి కమిటీలు వేసి డిస్కస్ చేసి అన్నీ చేసి సింగపూర్ వాళ్ళకి యాక్చువల్గా 14,000 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మంది 42%, వాళ్ళది 58% రేషియోతో స్విచ్ ఛాలెంజ్ నిమిత్తం యాక్చువల్గా ప్రాజెక్టు ముందు పోయే సమయంలో ప్రభుత్వం మారితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళని సింగపూర్ పోయి అరెస్ట్ చేశారు. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా అందరికీ తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. వాళ్ళు పాకాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. వాళ్ళ ఈడకి వస్తే పెద్ద పెద్ద బ్యాంకుల్ని, పెద్ద పెద్ద కంపెనీని ఈడకి తీసుకొస్తే కమిట్మెంట్ అది. వాళ్ళకున్న గుడ్విల్తో పెద్ద పెద్ద బ్యాంకులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్గా విముఖత చూపించారు. సంగతి ఏరు పెట్టి అదే చెప్పాడు. స్టార్ట్ చేసి ఎంతమంది పెట్టినప్పుడు లేదా అది ఏసీ కూడా పెట్టేశారు కదా. ఒకసారి కూర్చోండి. కూర్చున్నప్పుడు ఫినిషెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం.